మన్యం జిల్లా పెదపెంకులో ఫైలేరియా కేసులుగా సాగుతున్న పనులపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పెదపెంకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో పవన్ కళ్యాణ్ అక్కడ సమస్యలపై దృష్టి పెట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడమే అన్ని సమస్యలకు మూలమని అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. సిలిండర్ ధరను 29 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగేజ్ చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ఆమెకు కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం రొడ్రిగేజ్ను ప్రశాంతి నిలయానికి తీసుకుని వెళ్లారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన అంతర్జాతీయ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్పోలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో తెలంగాణను వరి ఉత్పత్తిలో ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో రైస్ మిల్లర్లు కీలక భాగస్వాములని తెలిపారు. మహిళల గౌరవంతో పాటు వారి సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయినపల్లి కడక్పుర నేతాజీ నగర్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సౌజన్యంతో ఇందిరమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు చీరలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సికింద్రాబాద్లోని హర్యానా భవన్లో ఏకలవ్య ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై ఇటీవల 10వ తరగతి ఇంటర్మీడియట్తో పాటు క్రీడా రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి ఏకలవ్య ప్రతిభా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన ఇరుకుల సామాజిక వర్గానికి చెందిన 48 మందికి అవార్డులతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. కర్నూలు జిల్లా ఆదోన్లోని 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులకు ఘనంగా సన్మానం జరిగింది. విద్యా ప్రమాణాల పెరుగుదలకు, విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. విద్యార్థులు విద్యారంగంలో మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. బోడపల్లి సర్కిల్ లక్ష్మీనగర్ కాలనీలో నీటి సమస్యను తీర్చాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. గత 3 నెలలుగా తీవ్రంగా నీటి సమస్య ఉందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యను త్వరగా తీర్చకపోతే ఆందోళనకు దిగుతామని కాలనీ వాసులు హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో అక్రమంగా నిల్వ చేసి ఉన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎన్ఎస్ఆర్ కాలనీకి చెందిన కొత్తపల్లి సురేష్ మరో 2తో కలిసి గంజాయి అక్రమంగా తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికాలోని న్యూయార్క్లో తుపాకీ పేలింది. తెలంగాణకు చెందిన యువకుడికి ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటనలో మేడ్చల్ జిల్లాకు చెందిన యువకుడు చనిపోయారు. పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు.